ఏబిఎన్ రాధాకృష్ణన్ని రాజశేఖర్ రెడ్డి ఏం చేయలేకపోయాడు, ఇక జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు అంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళ అనుకూల మీడియాల్లో పదే పదే కూడా వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. ఇక్కడ వీళ్ళందరికీ కూడా ఒక విషయం ఖచ్చితంగా గుర్తు చేయాలి. రాజశేఖర్ రెడ్డి ఏబిఎన్ రాధాకృష్ణని ఏమీ చేసి ఉండకపోవచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే ఆయన మీరు అనుకున్నంత మంచోడైతే కానే కాదు. ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయం బాగా తెలుసు. జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటి అనేది చనిపోయిన రామోజీరావును అడిగితే ఆయన చివరి దశలో జగన్మోహన్ రెడ్డి గురించి ఎలా తలుచుకున్నాడో బెడ్ పైన ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది. దేశంలో నాకన్నా మించినోడు లేడు, ప్రపంచంలో నాకన్నా మించిన మేధావి లేడు అని చెప్పుకునే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అడిగితే 53 రోజులు జైల్లో జగన్మోహన్ రెడ్డి ఆయన్ను ఎలా పెట్టించాడో, జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటో బాగా తెలుస్తుంది చంద్రబాబు గారిని అడిగితే. ఇక జగన్మోహన్ రెడ్డికి ఏబిఎన్ రాధాకృష్ణ ఒక లెక్క చెప్పండి. ఎందుకంటే ఏబిఎన్ రాధాకృష్ణ మాట్లాడిన మాటలు సామాన్యమైన మాటలు కావు. వైసీపీ నాయకుల్ని వాళ్ళ కార్యకర్తలని ఆయన ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అది చేస్తారు. రేపొద్దున జగన్మోహన్ రెడ్డి మీ పెళ్ళాలను వదిలేసేయండి అంటే కూడా పెళ్ళాలను సొంత చెల్లెలుగా భావించి వేరే వాళ్ళతో పంపించడానికి కూడా సాహసిస్తారు అనే మాట ఏబిఎన్ రాధాకృష్ణ మాట్లాడిన మాట సామాన్యమైన మాట కాదు. అది ఇదే మాట తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, కూటమి నాయకుల్ని ఉద్దేశించి మాట్లాడితే మీరు గమనుంటారా? మీ పెళ్ళాల గురించి మాట్లాడితే మీరు గమనే ఉంటారా చెప్పండి? ఇలాంటి తప్పుడు మాటలను ఖండించాల్సింది పోయి ఆయన్ను వెనకేసుకుని రావటం చాలా చాలా తప్పిది. తప్పుడు మాటలు మాట్లాడితే ఇది తప్పు అని ఖండించాలి మనిషి అన్నవాడు ఎవడైనా కానీ. అలా కాకుండా ఆ తప్పుడు మాటలు మాట్లాడిన వ్యక్తిని వెనకేసుకొస్తూ రాజశేఖర్ రెడ్డి ఏం చేయలేకపోయినాడు, ఇక ఈ జగన్ ఏం చేస్తాడు అంటే, ఈ విషయం చనిపోయిన రామోజీరావును 53 రోజులు జైల్లో ఉన్న చంద్రబాబు గారిని అడిగితే జగన్ ఏం చేస్తాడు, ఏం చేయలేడు అన్నది క్లియర్గా అర్థమవుతుంది. చాలామంది అంటుంటారు జగన్మోహన్ రెడ్డి మొండోడు, ఆయన అనుకుంటే ఖచ్చితంగా సాధిస్తాడు, మావిగన్ అని అన్నాడంటే ఖచ్చితంగా అది చేసి తీరుతాడు అని చాలామంది కూడా అంటుంటారు. జగన్మోహన్ రెడ్డి ఏ విషయంలో కూడా కాంప్రమైజ్ కాడు అనేది చాలామందికి తెలుసు. అలా అని చెప్పి ఆయన ప్రజలకి ఏ రోజు కూడా ద్రోహం చేయలేదు, ప్రజలకి అన్యాయం చేయలేదు. ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి మంచి పనులు ఆయన చాలా చేశాడు. 2019కి ముందు ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా సంక్షేమ పథకాన్ని డైరెక్ట్గా పేదల అకౌంట్లో వేసినోడు లేడు. కమిషన్లు తీసుకుని దొబ్బేసేవారు పేదల డబ్బు కూడా, సంక్షేమ పథకాలు కూడా. చివరికి వృద్ధాప్య పింఛను కూడా దొబ్బేసేవారు. ఒక పేరు చూపించేది, వాళ్ళు తీసుకునేసేది, లేకపోతే బెదిరించి సగం తీసుకునేసేవాళ్ళు. 2019 తర్వాత అన్ని లెక్కలో మారాయి. అర్హుడైన ప్రతి పేదవాడికి నేరుగా అకౌంట్లో డబ్బు వేయటం ప్రారంభించాడు. వృద్ధాప్య పింఛన్ నేరుగా ఇంటికెళ్ళి ఇవ్వటం ప్రారంభించాడు. 17 మెడికల్ కాలేజీలు రాష్ట్రానికి శంకుస్థాపన చేసి పర్మిషన్ తీసుకొచ్చి అందులో 7 మెడికల్ కాలేజీలు ప్రారంభమయ్యేటట్టు పని పూర్తి చేసి ఆల్రెడీ 5 మెడికల్ కాలేజీలు రన్నింగ్లో ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ఓడరేవులు స్థాపించాడు, ఫిషింగ్ హార్బర్స్ నిర్మించాడు. జగన్మోహన్ రెడ్డి సచివాలయ వ్యవస్థ ద్వారా 134,000 ఉద్యోగాలు ఇచ్చాడు. ఆర్టీసీ కార్మికులను 53,000 మందిని ప్రభుత్వంలో విలీనం చేశాడు. వైద్య రంగంలో 53,000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాడు. ఇటువంటి ఇన్ని మంచి పనులు చేసిన వ్యక్తి రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ హెల్త్ సెంటర్ల ద్వారా అటు వ్యవసాయదారులకు ఇటు ప్రజలకు వైద్య సేవలు అందిస్తూ వైద్య రంగంలో సమూలమైన మార్పులు తీసుకువచ్చి ప్రతి గ్రామంలోని ప్రతి ప్రభుత్వ బడిని, ప్రభుత్వ ఆసుపత్రిని బాగు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎప్పటికీ ప్రజలకు మంచి చేసే దాంట్లో ఆయన నంబర్ 1 పొజిషన్లోనే ఉంటాడు. ఆయన అనుకుంటే ఆయన అనుకున్న లక్ష్యాన్ని ఆయన ఛేదించడంలో ఆయనకి మించిన వారు లేరు అన్నది
ప్రజలందరూ కూడా అంటుంటారు. మరి రాజశేఖర్ రెడ్డి ఏబిఎన్ రాధాకృష్ణని ఏమీ చేసి ఉండకపోవచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి చెప్పాడు అంటే ఖచ్చితంగా చేసి తీరుతాడు. చేసిన తప్పును ఒప్పుకొని క్షమాపణ చెప్పండి వైసీపీ నేతలకు. అప్పటికైనా జగన్మోహన్ రెడ్డి శాంతిస్తాడేమో, తర్వాత మీ ఇష్టం.